ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి మనకి తిప్పికొడితే ఇంకో 15-20 రోజులు ఉంది. మరి ఈ టైంలో ఏ విధంగా చదవాలి, అంటే కొత్త ఏమైనా చదవచ్చా, రివిజన్ ఏ విధంగా చేసుకోవాలి, సో ఎలా చదివితే బెటర్ అని చెప్పేసి వీడియో తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక 2 కమెంట్లు దాని గురించి చెప్పాలనిపించింది. సో ఏం పెట్టినంటే ఒక అతను పెట్టిండు, అన్న నేను అంత టాపర్ని కాను, కనీసం యావరేజ్ని కూడా కాదు. సో నేను జీడీకి అయితే ప్రిపేర్ అవుతున్నాను. సో మా ఫ్రెండ్స్ అందరూ మూవీస్కి వెళ్తున్నారు, బట్ నేను మాత్రం బుక్స్ పట్టుకొని చదువుతున్నాను. సో మనము కాంపిటేటివ్ ఫీల్డ్కి వచ్చినామంటే మనకి ఈ అకాడమిక్ నుంచి దీనికి అసలు జీరో రిలేషన్, అసలు సంబంధమే ఉండదు. అది వేరు ఇది వేరు. సో టోటల్ నువ్వు ఎంత అందులో ఫెయిల్ అయ్యి పాస్ అయిపోయినా కానీ ఇందులో నువ్వు మంచి జాబ్ కూడా తెచ్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే నేను 2018లో బీటెక్ సెకండ్ ఇయర్ సమ్మర్ హాలిడేస్ 45 డేస్ వస్తాయి. ఆ 45 డేస్ కూడా నేను ఫ్రీ కోచింగ్కి వెళ్ళాను. ఫస్ట్ టైం నేను జీరో నాలెడ్జ్ తోటి కోచింగ్కి వెళ్ళాను, ఫ్రీ కోచింగ్కే, మా దగ్గరే. సో లక్షడిపేట అని ఉంటుంది. సో అక్కడికి డైలీ 20 కిలోమీటర్స్ ఉంటే డైలీ వెళ్ళేవాడిని. సో వెళ్తే అక్కడ నా పక్కకి ఒకడు పరిచయం అయ్యిండు. సో అతని పేరు చందు. వానికి ఇంగ్లీష్ రాయడం కూడా రాదు, బట్ వాడు ఇంటర్ చేసిండు, డిగ్రీ డిస్కంటిన్యూ చేసి జాబ్ కావాలని చెప్పేసి, అతని ఫ్యామిలీ సిచ్యువేషన్ మంచిగా లేక జాబ్ కావాలని చెప్పేసి వచ్చిండు. చదువుతుండు. వాడు వాడి చదువుడికే మనం అట్లా నేనైతే పిచ్చోని అయిపోయినా అట్లా చదువుతుండు. సో వాడు 10th ఫెయిల్, ఇంటర్ ఫెయిల్, నాకు వస్తుందా నాకు రాదా అని ఆలోచించలేదు. అది వాడికి లాస్ట్కి అయితే స్టేట్ కానిస్టేబుల్ వచ్చింది. సో ఇప్పుడు నువ్వు అన్నావు కదా అందరికి మూవీస్కి వెళ్తున్నారని. సో నేను అప్పుడు 2018లో సమ్మర్ హాలిడేస్లో కోచింగ్కి వెళ్ళాను కదా, ఇప్పుడు మా సార్ కూడా సేమ్ ఇది అన్నాడు, ఇంత ఎండకు అందరు కూలర్ కింద పడుకుంటున్నారు, మీరు మాత్రమే ఇక్కడికి వచ్చి చదువుకుంటున్నారు అంటే అర్థం చేసుకోండి. సో మీరు ముందుకు అడుగు వేసుకుంటూ వెళ్తున్నారు. సో మీ లక్ష్యం అయితే డెఫినెట్గా మీరు చేరుకుంటారు. సో మీకు కావాల్సింది అయితే మీకు ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే అందరూ చేసే విధంగా కాకుండా మనం డిఫరెంట్గా ఉండాలి. సో అందరూ చేసే నెగిటివ్ని మనం పాజిటివ్గా మార్చుకోవాలని చెప్పేసి మాకు అక్కడ చెప్పేసి అన్నాడు. సో దీనికి మనకి ఏంటంటే అకాడమిక్కి మన కాంపిటేటివ్కి అసలు రిలేషనే లేదు. సో కాబట్టి ఈజీగానే క్రాక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు కావాలంటే ఒకటి నేను ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక అబ్బాయి ఇక్కడ నాకు కలిసిండు. సో అతని గురించి నేను లాస్ట్ చెప్తాను. ఇక్కడ ఒక లేబరు లాస్ట్కి అతని గురించి చెప్తాను. ఎగ్జామ్ పోస్ట్పోన్ అవుతుందా అన్న అని ఒక అతను అడిగిండు. సో మీకు ఈ డౌట్స్ అన్నీ వస్తూనే ఉంటాయి మన మైండ్లో. ఎగ్జామ్ పోస్ట్పోన్ అవుతుందా, రన్నింగ్ పోస్ట్పోన్ అవుతుందా, సో అప్పుడు ఉంటుందా ఇప్పుడు ఉంటుందా, డేట్ చేంజ్ అయిపోతుందా. సో ఇవన్నీ మన మైండ్ సెట్ నుంచి తీసిపడేయాలి. సో ఎగ్జామ్ పోస్ట్పోన్ అయితేంది, పోస్ట్పోన్ కాకుంటేంది చెప్పండి. సో పోస్ట్పోన్ అవుతుంది అని చదువుకుంటావు, పోస్ట్పోన్ కాదు, అప్పుడు ఏం చేస్తావు నీ పరిస్థితి. ఎగ్జామ్ పోస్ట్పోన్ అవన్నీ వేరే, ఎంత చెత్త ఆలోచనలు మనవి. ఎగ్జామ్ పోస్ట్పోన్ కాదు. సో మనకి ఎగ్జామ్ కంటిన్యూ చేస్తాడు వాడు ఇచ్చిన డేట్కి. అయితే ఎస్ఎస్సి బోర్డు అయితే ఎప్పుడు కూడా ఎగ్జామ్ పోస్ట్పోన్ తక్కువ వాడు చేసిన టైంలో. కాబట్టి డెఫినెట్గా ఈ ప్రాసెస్ అయితే కంటిన్యూ అవుతూనే పోతుంది, మనకు తెలియకుండానే ప్రాసెస్ అయిపోతుంది. సో కాబట్టి పోస్ట్పోన్ అనుకుంటా ఏది కూడా ఉండదు. ఓకేనా. ఇక ఈ 15 రోజుని ఏ విధంగా యూజ్ చేసుకోవాలంటే, మీరు ఇప్పటివరకు చదివిన సిలబస్ని రివిజన్ చేసుకోండి. ఎందుకంటే కొత్తగా చదివితే అదంతా కొత్త సిలబస్ మన మైండ్లోకి ఎక్కదు. సో ఎక్కినా కానీ ఒకవేళ మనకి ఇప్పుడు ఉన్న సిలబస్కి అది ఇంపాక్ట్ చూపే ఛాన్స్ ఉంది. కాబట్టి కొత్త సిలబస్ని అయితే అవాయిడ్ చేయండి. సో ఉన్న సిలబస్ని అయితే రివిజన్ చేసుకోవడానికి ట్రై చేయండి. కొంతమంది కరెంట్ అఫైర్స్ గురించి అడిగినారు. కరెంట్ అఫైర్స్ మీరు ఈ 15 రోజులు కూడా రివిజన్ చేసుకోవడానికి టైం ఉంటుంది. అంతేగాని ఎప్పటి వరకు చదవాలి అని అన్నారు. సో ఇది ఆన్లైన్ ఎగ్జామ్, వాడు ఎప్పుడైనా అప్డేట్ చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ మాకు ఒక 20 డేస్ ముందు వరకు అయితే ఎగ్జామ్ ఇచ్చిండు. సో కాబట్టి మీరు జనవరి వరకు చదువుకున్నా సరిపోతుంది. ఈ 15 రోజుల్లో కరెంట్ అఫైర్స్ కూడా చదువుకుంటే నో ప్రాబ్లం. కరెంట్ అఫైర్స్ ఎందుకంటే అది అప్డేట్ అయింది కాబట్టి కరెంట్ అఫైర్స్ ఎప్పుడు చదువుకున్నా ఏం కాదు. సో ఆ తర్వాత ఏంటంటే మీరు ఏమన్నా ఈ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ట్రిక్స్ పెట్టుకుంటారు కదా, ఫార్ములాస్ కానీ ట్రిక్స్ కానీ. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మేము మ్యాథ్స్లో ఏం చేసినాం, మనం ఇప్పుడు పర్సంటేజ్ కానీ, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అని చెప్పేసి కొన్ని ఫార్ములాస్ ఉంటాయి కదా, ఆ ఫార్ములాస్ అన్ని నేను ప్రిపేర్ అయ్యే రివిజన్ టైంలోనే ఒక పేపర్లో రాసుకునేటోని. ఎందుకంటే గుర్తున్నాయని పర్సంటేజ్ అని చెప్పేసి అందులో ఏవేవి ఫార్ములాస్ ఉన్నాయో అవి రాసుకొని మనం ఎగ్జామ్ కంటే ముందు ఒకసారి ఆ ఫార్ములా చూసుకున్నాం అనుకో మనకు కన్ఫ్యూజ్ కాకుండా ఉంటాం. సో అలా ఫార్ములాస్ అన్నీ ఒక పేజ్లో రాసుకొని అవి రివిజన్ పర్పస్గా మీకు యూజ్ అవుతాయి. అయితే ఈ లాస్ట్ టైం అయితే రివిజన్కి అయితే యూజ్ చేసుకోండి 100%. అండ్ కొంతమందికి ఇప్పుడు ఎగ్జామ్ డేట్ ఏంటంటే ఫస్ట్ రోజే వస్తుంది, కొంతమందికి లాస్ట్ వస్తుంది. సో లాస్ట్కి వచ్చిన వాళ్ళకి టైం చాలా మిగులుతుంది. సో మరి ఇక్కడ ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా అంటే, నాకు ఫస్ట్ రోజు వచ్చింది వాడిది లాస్ట్కి వచ్చింది అంటే వాడికి 25 డేస్ గ్యాప్ ఉంది. సో వాడికి ప్రిపరేషన్ టైం ఎక్కువ దొరికింది, నాకు తక్కువ ఉంది. నాకు నార్మలైజేషన్లో ఏమైనా మార్క్స్ యాడ్ అవుతాయంటే ఎస్, దీన్ని కూడా కన్సిడర్ చేస్తారు అని నాకైతే ఇన్ఫర్మేషన్ ఉంది. అంటే నేను తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే సో ఈ ఎగ్జామ్ డేట్ని కూడా కన్సిడర్ చేస్తారు. ఎందుకంటే ఫస్ట్ రోజు ఉన్నవానికి చాలా టైం ఉంటుంది, లాస్ట్ రోజు ఉన్నవానికి చాలా టైం ఉంటుంది, ఫస్ట్ రోజుకి చాలా తక్కువ టైం ఉంటుంది కదా. కాబట్టి నార్మలైజేషన్లో కూడా దీన్ని కూడా కన్సిడర్ చేసే ఛాన్స్ ఉంది. సో చూద్దాము. సో దాని మీద అయితే డిపెండ్ అవ్వకండి. సో ఇప్పుడున్న టైంలో ఏంటి మీరు చేయాల్సింది, రివిజన్ మాత్రమే చేసుకోండి. ఎక్స్ట్రా సిలబస్ని అయితే ఇప్పుడు అవాయిడ్ చేయండి. సో ఏమన్నా ట్రిక్స్ పెట్టుకుంటే అవిటిని ఒక పేపర్లో రాసుకొని రివిజన్ పర్పస్గా యూజ్ చేసుకోండి. ఎందుకంటే కన్ఫ్యూజ్ కాకుండా ఉంటాం.
మనము ఎప్పటి నుంచో 6 నెలలు ఎగ్జామ్ 6 నెలలు అనుకున్నాం, 6 నెలలు పోయింది, 4 నెలలు అనుకున్నాం, 4 నెలలు పోయింది, 3 నెలలు పోయింది, 2 నెలలు పోయింది, నెల పోయింది. సో అంటే 45 డేస్ పోయింది, నెల పోయింది, ఇప్పుడు 15 రోజులు వచ్చింది, 15 రోజులు కూడా అయిపోతుంది. సో ఎగ్జామ్ అయిపోతుంది. సో దాని తర్వాత రన్నింగ్ కూడా ఫాస్ట్గా రన్నింగ్, ఆ తర్వాత మెడికల్, ఆ తర్వాత ఫైనల్ మెరిట్ లిస్టు. సో తొందరగా కంప్లీట్ అయిపోతుంది ప్రాసెస్ మనకు తెలియకుండానే. కాబట్టి ఈ 15 రోజులు అయితే మీరు కొంచెం మన మైండ్ అయితే గ్రిప్లో పెట్టుకొని చదువుకున్నాం అనుకో, ఈ 15 రోజుల తర్వాత నువ్వు ఆరామ్స్గా ఫ్రీ మైండ్తో రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకుంటావు. రన్నింగ్ గురించి వీడియో చేద్దాం అనుకుంటున్నాను కదా, సో అట్లా టైము అట్లా సెట్ కాకపోవడం వల్ల వీడియో చేయలేదు, చేస్తాను డెఫినెట్గా. సో ఇది మీరైతే నేను చెప్పిన కొన్ని ఈ పాయింట్స్, ఇవి అయితే కొన్ని మీకు యూజ్ అవుతాయి, గిట్ట యూజ్ చేసుకోండి. సో అయితే ఈరోజు ఏంటంటే మీకు ఒకటి చెప్తా అనుకున్నా కదా, అయితే ఈరోజు నా డ్యూటీ షిఫ్ట్లో ఒక అతను వచ్చిండు. అతను 12th క్లాస్ క్వాలిఫై అయినట్ట, బీహార్ నుంచి వచ్చిండు. అతను వర్క్ వచ్చిండు. అతను చెప్పే ప్రతి మాట నాకే మోటివేషనల్గా అనిపించింది. అంటే అతను దేని గురించి చెప్తుండంటే, फैमिली के प्रेशर नहीं ना रहेगा कि तुम कुछ नहीं कर रहे हो, बैठे हो नहीं रहा है, उनको तो अर्निंग आने लगेगा, उनको पैसे से ही ना मतलब है। उसके बाद अपना रिस्क लेते रहो, जो करना है वो करते रहो, है कि नहीं। अब आप मान लीजिए 8 घंटे का आपका ड्यूटी है ना, 8 ही घंटा ना, उसके बाद तो आप रूम पे जाके कुछ भी स्टडी कर सकते हैं, 5-4 घंटा टाइम दे ही सकते हैं कोई चीज़ और चीज़ की तैयारी के लिए, है कि नहीं। और आजकल तो हर चीज़ का ऑनलाइन कोर्स भी है, कोई परचेज कर लिए हैं अपना कोर्स का और लाइव क्लास कर रहे हैं, चाहे डाउनलोड करके क्लास कर रहे हैं अपना, कोई दिक्कत नहीं है। అయితే ఇప్పుడు రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి ఏం చేస్తావు అని అంటే, అతను ఏమన్నాడు, వీడియో చూస్తా నేను, మోటివేషనల్ కానీ చూస్తాను అన్నాడు. అప్పుడు అతను ఇంకో పాయింట్ చెప్పిండు, షార్ట్ వీడియోకి లాంగ్ వీడియోస్కి డిఫరెన్స్ చెప్పిండు. నేను అతని నుంచి చాలా నేర్చుకున్నా. ఏమన్నాడంటే, లాంగ్ వీడియోస్ నువ్వు 10 నిమిషాలు 15 నిమిషాలు చూస్తే నీకు ఎంతో కొంత నాలెడ్జ్ వస్తుంది, నువ్వు జాన్కర్ అయిపోతావు అన్నాడు. జాన్కర్ అంటే తెలివిమంతుడు అయిపోతావు. నువ్వు షార్ట్ వీడియో చూస్తుంటావు, షార్ట్ వీడియో ఇప్పుడు సపోజ్ స్టడీకి రిలేటెడ్ చూస్తుంటావు, అది స్క్రోల్ చేస్తావు, కింద నీకు స్పోర్ట్స్ రిలేటెడ్ వస్తుంది, అది స్క్రోల్ చేస్తావు, మూవీది వస్తుంది. షార్ట్ నాలెడ్జ్ నుంచి నువ్వు నేర్చుకునేది ఏముండదు. మనం లాంగ్ వీడియో నుంచే ఎంతో కొంత నేర్చుకుంటాము. అందుకే నేను షార్ట్ వీడియో చూడను అని చెప్పేసి అతను అన్నాడు. 10-15 मिनट का देखिए कि कोई चीज़ बता रहा है तो आपको समझ में आए कि क्या है नहीं। शॉर्ट में तो थोड़ा सा नॉलेज मिलेगा, फिर आपको स्क्रॉल करना है। अगर मन को ऐसे ही टाइम पास कर रहे हैं तो रील्स देखिए, नहीं तो आप कोई जानकारी वाला वीडियो देखिए, जैसे 10 मिनट 15 मिनट आधा घंटा करके आपको कुछ नॉलेज होगा, अगर समय दे ही रहे हैं। हमारा मानना ये है। जैसे मोटिवेशनल वीडियो हो गया, कोई एजुकेशनल वीडियो हो गया, कोई सीख वाला वीडियो हो गया, इस सब टाइप का, तो थोड़ा सा आपको नॉलेज होगा। అన్న తర్వాత నేను అసలు నాది నేను ఒకసారి సోచాయించుకున్నా. సో మనం కూడా ఒకసారి సోచాయించాలి. షార్ట్ వీడియో నుంచి నాలెడ్జ్ గెయిన్ చేసుకోవచ్చు, బట్ ఏంటంటే మనము ఇప్పుడున్న టైంలో అలా యూజ్ చేసుకోవట్లేదు. సో మనం ఎంతసేపు స్క్రోల్ చేసుకుంటూ పోతున్నాము, స్క్రోల్ చేయడం వల్ల ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి డైవర్ట్ అయిపోతున్నాం. అతను అదే అన్నాడు. సో ఆ షార్ట్ వీడియో వల్ల మన మైండ్ని ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి డైవర్ట్ చేస్తుంది. సో షార్ట్ వీడియోని వీలైనంత నేనైతే అవాయిడ్ చేస్తా అని చెప్పేసి అతను అన్నాడు. సో అలా చూడు, అతను ఏదైనా మోటివేషనల్ వీడియో విన్నా కానీ, సో ఏదైనా స్టడీ ఇన్ఫర్మేషన్ విన్నా కానీ, సో దేనికి రిలేటెడ్ విన్నా కానీ, ఒక 10 నుంచి 15 నిమిషాల వీడియో ఉందంటే అది లాంగ్ వీడియో వింటేనే నీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. షార్ట్ వీడియోల వల్ల అట్లా మన మైండ్ డైవర్ట్ అయిపోతుంది. నాలెడ్జ్ వస్తుంది కావచ్చు, కానీ మైండ్ డైవర్ట్ అయిపోతుంది అని చెప్పేసి అన్నాడు. సో ఎవరు ఏం చెప్పినా మనమైతే తీసుకోవాలి. అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరూ తెలివిమంతులే. ఇతను చూసినాక నాకు అర్థమైంది ఏంటంటే, ప్రతి ఒక్కరు నాలెడ్జ్ పర్సన్సే, ప్రతి ఒక్కరు తెలివిమంతులే. బట్ దాన్ని అయితే యూజ్ చేయరు, వాళ్ళకి గైడెన్స్ లేకనో, సో వాళ్ళకి సరైన పద్ధతులు లేక వాళ్ళైతే నాలెడ్జ్ని అయితే యూజ్ చేయరు. ప్రతి ఒక్కరి దగ్గర నాలెడ్జ్ ఉంది, ఇప్పుడు మన దగ్గర కూడా. సో ఎవరైతే ఇప్పుడు ఈ సిలబస్ అవుతలేదు, నా సిలబస్ అసలు నాకు జాబ్ వస్తుందా రాదా అని ఎవరైతే అనుకుంటున్నారో, ఎవరైతే వాళ్ళ మైండ్లో తిరుగుతుందో, వాళ్ళందరూ ఆ థాట్ అయితే తీసేయాలి. ఎందుకంటే నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు ఇతన్ని ఎగ్జాంపుల్ తీసుకోండి, అంత నాలెడ్జ్ ఉంది, మనకు కూడా నాలెడ్జ్ ఉంటుంది, కానీ ఆ నాలెడ్జ్ని ఈ భయము, సో మనకి ఈ నెగిటివిటీ ఇవన్నీ తొక్కి పడేస్తుంటాయి మనం బయట ముందుకు వెళ్ళకుండా. కాబట్టి వీటన్నిటిని మనము వాటిని తొక్కి పడేసి ముందుకైతే వెళ్ళాలి. సో ఏదైనా పాసిబుల్ అవుతుంది అనుకొని ముందుకెళ్తేనే మనమైతే ఏదైనా లైఫ్లో సక్సెస్ అయితే అవుతాము. సో కాబట్టి ఎవరి దగ్గర నుంచి అయినా నాలెడ్జ్ నేర్చుకోవచ్చు. సో నేను ఇప్పుడు అతని లేబరు, అతని దగ్గర నుంచి నేను ఎంత నాలెడ్జ్ నేర్చుకున్నా. సో ఇప్పుడు నాకు తెలియని ఇన్ఫర్మేషన్ మీ దగ్గర కూడా ఉండొచ్చు. సో మీ దగ్గర గురించి కూడా నేను చాలా నేర్చుకోవచ్చు. కాబట్టి నేర్చుకోవడంలో ఈర్ష్య, ఈగో ఇలాంటి ఏం చూపించదు. ఎవరి దగ్గర నుంచి అయినా మనం నాలెడ్జ్ గెయిన్ చేసుకోవచ్చు. ఎవరి దగ్గర ఎంత టాలెంట్ ఉందో ఎవడు కూడా చెప్పలేడు. ఓకేనా? సో ఇది ఈరోజైతే వీడియో. మీకు ఈ వీడియో నుంచి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ వచ్చింది అనుకుంటున్నాను. సో ఎవరికైతే మీది ఎగ్జామ్ సెంటర్స్ వచ్చినాయో ఒకసారి నాకు కింద కమెంట్ పెట్టండి. మీకు వీలుంటేనే కమెంట్ పెట్టండి, అంటే ఎగ్జామ్ ఎక్కడెక్కడ ఏ రోజు ఎగ్జామ్ ఉందో. ఎందుకంటే మనం ఒక టెలిగ్రామ్ గ్రూప్ క్రియేట్ చేయమని చాలామంది అడిగారు కదా. ఓకే, నేను డెఫినెట్గా క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను.
సో ఇప్పుడు కాకుండా దీని తర్వాత మనకి ఆర్ఆర్బీ, ఆర్పిఎఫ్ నెక్స్ట్ నోటిఫికేషన్ కూడా, సో ఇవన్నీ నోటిఫికేషన్స్ ఉన్నాయి ముందు కూడా. మీ ట్రైనింగ్కి వెళ్ళినాక కూడా చదువుకోవచ్చు, మన క్లాసెస్ ఇన్నైనా చదువుకోవచ్చు. కాబట్టి సో ముందుకు ఇదే కాకుండా దీనికైతే ఇంకా ముందు వెళ్ళడానికైతే యూజ్ అవుతుంది. కాబట్టి సో మనం గ్రూప్ని కూడా క్రియేట్ చేసుకుందాం, ఇలా క్లాసెస్ కంటిన్యూ చేసుకుందాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.